ముఖ్యమంత్రులు నేటికి పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే అంతటా అందరికీ న్యాయం కలుగుతున్నారంటే సమాజంలో అందరికీ న్యాయము కలగట్లేదు. అందరికీ న్యాయం జరగట్లేదు. కొందరికి న్యాయం జరుగుతుంది, కొందరు అన్యాయం అయిపోతున్న వారు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. మరి ఏంటి, దేనికి? ఎప్పుడు రాజు నీతిని బట్టి రాజు పరిపాలన చేస్తాడన్నాడు కదా. ఏ రాజు నీతి పరిపాలన చేస్తాడంటే ఇప్పుడున్న రాజులు నీతి పరిపాలన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయి. ఒక రాజు రాబోతున్నాడు, ఆయన యుగ యుగాలకు నీతిని రాజ్యముగా పరిపాలన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు రాబోతున్నాడు భూమి మీదకి. దానియేలు గ్రంథంలో మీరు చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము ఆ రాజు యొక్క నీతి ఎలా ఉంటుందో, ఆ రాజు యొక్క రాజ్యం ఎలా ఉంటుందో ఒక చక్కటి మాట రాస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం